అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఫస్ట్ మనం అసెంబ్లీ ముచ్చట చెప్పుకుందాం. అసెంబ్లీ మీటింగులు స్టార్ట్ అయిన వల్ల మరి ఫస్ట్ రోజు అసెంబ్లీ మీటింగ్లో ఏం నడిచింది, ఏం మాట్లాడుకున్నారు, ఏంది కథ, గవన్నీ షార్ట్ కట్లా అరుచుకుందాం రారి చెప్పున. పొద్దుగాలనే అసెంబ్లీ మీటింగ్లు షురు అయిన వల్ల మన కేసీఆర్ సారు, ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు పడ్డారు. ఇక కేసీఆర్ సార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇగో గిట్లా స్వాగతాలు చెప్పిరోలా. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ సార్ కాడికచ్చి కలిసిండు. ఇక నమస్కారం పెట్టిండు. కాలం చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇటు శాసనసభ, అటు మండలిలా సంతాపం చెప్పారు. ఇక అటెంక లీడర్లు మాట్లాడడు షురు చేసిరు. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న తక్లీఫ్లను, రాష్ట్రంలో జనం కోసను సభ ముంగడ పెట్టిరు. సర్కారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతుంటే చేయి పార్టీ ఎమ్మెల్యేలు కూడా నోట మాట రాలేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి, చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి, 35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు. ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా, తప్పకుండా ఈ రోజు నేను మాటించొచ్చి ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. దాదాపుగా సరౌండింగ్లో ఉన్న 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్ ఏవైతే జిహెచ్ఎంసీలో మర్జ్ చేశామో ఆ శివారు మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఈ నాలాలు ఉన్నాయి అధ్యక్ష. మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అధ్యక్ష, ఈ 27 మున్సిపాలిటీకి సంబంధించిన ఎస్ఎన్డిపి నాలాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా ఉన్నాయి, ఒక స్పెషల్ మీటింగ్ పెడితే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు చెక్ డ్యామ్ ముచ్చట తీసిండుల్లా. మేడిగడ్డనైతే ఎట్లా బాంబులతోని పేల్చిరో తనుగుల చెక్ డ్యామ్ లో కూడా గట్లని బాంబులతోని పేల్చేసిరా అని అన్నాడు. ఇక ఇట్లా అనగానే అసెంబ్లీలో చిన్న పార్టీలో చాటైంది. కౌశిక్ రెడ్డి సారు మాట్లాడుతుంటే చేయి పార్టీ ఎమ్మెల్యేలు అడ్డం పడ్డారు. మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది, బార్డర్లో. దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చినరో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చారు. అన్నటి అసెంబ్లీ ఉన్న మండలి సమావేశాలను మళ్ళా జనవరి 2కు వాయిదా వేసిండు స్పీకర్ సార్. 2వ తారీఖు పొద్దుగాల 10ంటికి మళ్ళా సభ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ 2 ఏళ్ల షేయి పార్టీ పాలనల రోడ్డు మీదకి రాంది ఎవరు చెప్పుది? రైతులొచ్చే, నిరుద్యోగులు రోడ్డు మీద పడే, స్కూల్ పిల్లలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, నీళ్ళ కోసం ఆడపడుచులు, రైతు బంధు, రైతు బీమా, యూరియా కోసం రైతులు, పింఛన్ పైసల కోసం రిటైర్ ఉద్యోగులు, గిట్లా ఒకళ్ళ ఇద్దరా ప్రతి ఒక్కరిని రోడ్డు పాలు చేసింది ఈ షేయి పార్టీ సర్కారు. అంతే కదా, ఇగో ఇప్పుడు మల్క మాజీ సర్పంచులు అసెంబ్లీ కాడికి వచ్చిరు పారి అన్నట్టు. అసెంబ్లీ ముచ్చట చూసిరు కదా, అసెంబ్లీ బయట ఏం జరిగిందో కూడా తెలియాలి మీకు. తెలంగాణ మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించిరు. ఎందుకో మీకు కూడా ఎరకై ఉండాలి. అప్పటి సర్పంచులు అప్పులు చేసి మరో ఊరును బాగు చేస్తే సర్కారేమో బిల్లులు మంజూరు చేయలే. ఎన్నో మట్ల రేవంత్ సర్కార్ను అడిగి నేరిపడ్డారు. అయినా సర్కార్ వీళ్ళను దేకను కూడా దేకలే. అప్పులు తీర్చలేక సర్పంచులు బాల్మీటికి పానాలు కూడా తీసుకుంటారు. అయినా కానీ రేవంత్ సర్కార్కు కొంచెం అంటే కొంచెం కూడా కనికరం చూపించలే. అందుకే మాజీ సర్పంచులు చెలో అసెంబ్లీ కార్యం పెట్టుకున్నారోలా. కానీ ఇప్పుడు అంతా పోలీసు రాజ్యం లెక్క మారిపోయింది కదా. ఇక సర్పంచుల మీదకి పోలీసులు వేరు,
వాళ్లకు అడ్డం పడ్డరు, ఎక్కడికక్కడ అరెస్టు చేసిరు. అసెంబ్లీగానే కాదు, మాజీ సర్పంచులను ఊర్ల నుంచి హైదరాబాద్కు రాకుండా రాత్రి నుంచే అరెస్టులు చేసిరట పోలీసులు. గిదేం కథ? అరే మా బిల్లులు మాకు రాలే అని నిరసన చేద్దామని పోతుంటే కూడా పోలీసులు వాళ్ళను పోనీయకుండా అరెస్టులు చేసి రాత్రంతా అరెస్టులు చేసిరంటే ఎంత అన్యాయం ఇది. మేము ఏమడుగుతున్నామండి ప్రభుత్వాన్ని, గ్రామాలలో మేము చేసినటువంటి అభివృద్ధి పనుల యొక్క పెండింగ్ బిల్లులను మాకు విడుదల చేయమని చెప్పి అడుగుతున్నాము. మా బిల్లులు ఏం లక్షల కోట్లు లేవండి. ఈరోజు తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే మొత్తం గ్రామ పంచాయతీల కలిపి కూడా ఇవాళ దాదాపు 1000 కోట్ల లోబడే మా యొక్క పెండింగ్ బిల్లు ఉన్నాయి. మా పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే మా యొక్క కుటుంబాలను అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ కూడా ఆదుకున్నటువంటి వారు అవుతారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. కాదు, ప్రజాపాలన విజయోత్సవాలు అనుకుంటే ఈ షేయి పార్టీ మొండని దాకా సంబరాలు చేసుకునే కదా. ఈ మిటికా సంబరాలు, బిల్లులు రాక మాజీ సర్పంచులు బాల్మిటికి పానం తీసుకుంటుంటే ఇలా విజయోత్సవం ఏమేమున్నది? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేటందుకు సర్కార్కు చేతులు ఎత్తలేవు కదా. మెస్సీలకు అందాల పోటీల కంటే 100 కోట్ల రూపాయలు వస్తే గాని మాజీ సర్పంచులు ఊరి కోసం పెట్టిన పైసలు వాళ్ళకి ఇచ్చేటందుకు ఎందుకు వెనక ముందైతుంది ఈ రేవంత్ సార్? రావాల్సిన బిల్లును తేల్చకుండా ఇట్లా పోలీసులతోనే కొట్టించుడైంది. గిట్లనే కోపానికి వస్తురు మాజీ సర్పంచులు. నిజంగా మన రైతుల కష్టాల గురించి రాస్తే రామాయణమే అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. వానాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా కానీ ఈ యూరియా కష్టాలు మాత్రం పోతలేవు. అరిగోస అంటే అరిగోస. అసలు మన రైతులకు ఏంది కష్టం, ఏంది తన్లాట, ఏం పాపం చేసిరని గింత ఓసబుచ్చుకుంటురు కథ గాని. అగో మళ్ళా గవే కష్టాలు, గవే తక్లీఫ్లు, రైతుల గోస అంతులేని కాదనే అవుతున్నది కదా. అసలు యూరియా కరువు వచ్చేందువల్ల ఒకసారి 2 సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ఒక ఊరు 2 ఊర్లలో కరువు ఉన్నదంటే ఒకసారి అవుతుంది అని అనుకోవచ్చు. కానీ ప్రతిసారి గిదే కథ, ప్రతి సెంటర్లా గిదే గోస. అంతేందుకు యూరియా బత్తాల మహబూబ్ జిల్లాల రైతులు ఆఫీసర్ల కాళ్ళకు కూడా మొక్కుతురు. రైతులతోని ఆఖరికి కాలు కూడా మొక్కించుకుంటున్నది కదా ఈ సర్కారు. యూరియా అందరికి వచ్చేటట్టు చూసుడు సర్కారు జిమ్మేదారి. కానీ అత్తందా ఒక యాప్ని తెచ్చిరు, దాంతోని 5 పైసల మందం కూడా ఫైదా ఉంటలేదు. ఇక కొత్త తలకాయ నొప్పి వచ్చుడట ఆ యాపులతోని. ఇక సెంటర్ కాడికి పోతేనేమో గిట్ల కిలోమీటర్ల పొడుగుతా లైన్లు, కొద్దిగా వచ్చి లైన్లుంటే చీకటి పడ్డా గానీ చేతికి బత్తాల తలేవు, నో స్టాక్ అని అంటురట. మరి వచ్చిన స్టాక్ అంతా ఎటు పోతాంది, ఎవరు బుక్తురు? ఇతనే గర్వైతురు రైతులు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి రైతులకు శాపంగా మారిపోయింది. రైతు బంధు పడట్లేదు, ఈ రైతు రుణమాఫీ అది సకాలం చేయలేదు. రైతులకు అన్ని విధాలుగా లాస్ చేస్తుంది ప్రభుత్వం. వానాకాలం రైతులు పాపం వాళ్ళ గోస చూడాలి. గోడం దగ్గర అయితే ఆడోళ్ళను ఎట్లా అంటే అట్లా తొక్కు కూడా పోయారు పాపం, ఏడ్చిరు ఆడోళ్ళు. సరే వానాకాలం పోయింది, ఈ ఎండాకాలమైన యాసంకైనా వీరే వస్తుందంటే ఇప్పుడు ఈ పడికాపులు అయిపోయింది. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నాను, రైతులు ఏది కావాలో ఏ సమయానికి ఏది కావాలో అందించండి. నుంచి యూరియా కోసం లైన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక 20 బస్తాలు 30 బస్తాలు ఉన్నాక సార్ ఆపి లాగేసి ఇంటికి వెళ్ళిపోయిండు. ఈ ఉన్న 20 బస్తాలు ఇచ్చిన రైతులు ఇంటికి వెళ్ళిపోతారు కదా వదిలిపెట్టి. ఇగో ఇంకో దిక్కు ఈ యాపులు మాకద్దంటూ రైతులు రోడ్ల మీద కచ్చిరోళ్ళ యూరియా సెంటర్ల కానీ అందరికి ఇవ్వాలని ధర్నాలు చేసిరు. అదొల్లా అసలు ఏంది మన రైతులకి యూరియా కష్టాలు? యూరియా లేకుంటే వ్యవసాయం ఇట్లా చేయాలి? బాయికాడ పనులు ఇడిచిపెట్టి గిట్ల యూరియా సెంటర్ల కాడ లైన్లు ఎందుకు కట్టుకోవాల్సి వస్తుంది? యూరియా ఇచ్చేటందుకు రైతులను ఈ సర్కారు ఇంతగానం ఎందుకు సత్తాయిస్తుంది? కంసకం ఎరువులు కూడా రైతులకు ఇయ్యని ఈ సర్కారు ఉండేందుకు
ఇంకా రైతులను ఏం బాగు చేస్తుంది? కేసీఆర్ సార్ పాలనలా ఎన్నడన్నా గిట్లా రైతులు రోడ్ల మీదకి రాంగ చూసినామా? ఇసంటి లైన్లు ఎన్నడన్నా కానొచ్చినాయా? ఈ 2 ఏండ్ల సందే రైతులు బతుకు గిట్టేందుకు ఆగమైంది. ఇట్లనే తనలాడుకుంటా రేవంత్ సార్కు శాపాలు పెడుతురు. కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారే. పగోళ్ళైనా కానీ దండం పెట్టవలసిందే. సార్ను చూస్తేనే తెలియకుండానే శనార్థులు చెప్పబుద్ధి అవుతుంది కదా. అందుకే కేసీఆర్ సార్ను మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మస్తు మంది అభిమానులు ఉన్నారు. సారు ఒక్క మాట చెప్తే ఏమన్నా చేసే బలగం ఉన్నది కదా. ఇగో ఒక అన్న చూడుని కేసీఆర్ సార్ మీద ఎట్లా ఫైరం చూపించిండో. కేసీఆర్ ఇవి ఖాళీ 3 అక్షరాలు కావు, తెలంగాణ గుండె సప్పుడు. కేసీఆర్ సార్ పేరింటేనే ఒక బలం. కేసీఆర్ సార్ ఉన్నాడంటే జనానికి ఒక ధైర్యం. కేసీఆర్ సార్ కనబడితే చాలు తెలియకుండానే దండాలు పెడతారు. సార్ మీద కోపం ఉన్నోళ్ళైనా వేరే పార్టీలైనా కానీ శనార్థులు చెప్పవలసిందే. అందుకే కేసీఆర్ సార్కు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఊరిలో అభిమానులు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తల అభిమానం గురించి అయితే చెప్పవలసిన పని లేదు. ఇగో ఈ అన్న పేరు రమేష్, మహబూబ్నగర్ జిల్లా కందూరులో ఉంటాడు. కేసీఆర్ సార్కు పెద్ద అభిమాని. అదే అభిమానంతో చెయ్యి మీద కేసీఆర్ సార్ బొమ్మను గిట్ల పచ్చబొట్టే ఎంచుకున్నాడల్లా. అగో చూసిర్రా. ఇక కేసీఆర్ సార్ మీద గిట్ల అభిమానం చూపించినందుకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి సారు ఈ రమేష్ను తారీఫ్ చేసిండు. పచ్చబొట్టు అంటే కలకాలం ఉంటుంది. ఈ నడుమ కొందరు కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఏమేమో అనే కదా. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు ఇక ఇట్లా జనం గుండెలలో పెట్టుకున్నారు. ఈ ఆనవాళ్ళు లేకుండా చేసుడు ఎవరితోనన్నా అవుతుందా? నిజంగా కల్లా కపటం లేని దోస్తులంటే బడి దోస్తులేనులా చిన్నప్పటి సాహిత్యగాలే. కడుపులో వేసండి కాతులు పెట్టుకోకుండా అసలు సిసరైన దోస్తాను చూయిస్తారు. అవునా కదా? అందుకే చిన్నప్పటి బడి దోస్తులను చూస్తే మనసు దిల్ ఖుషి అనిపిస్తుంది. అయితే ఒక బడి పిల్లలు 46 ఏళ్ళ తర్వాత ఒక జాగలకు వచ్చి కలుసుకున్నారు. 46 ఏళ్ళు అంటే చిన్న ముచ్చట్నా? పాండ్రి మనం కూడా వాళ్ళని కలుద్దాం. ఇప్పుడు మనం మహబూబ్ జిల్లా పెద్ద ముప్పారం సర్కిల్ బడి కారు ఉన్నాం వల్ల ఆగో వీళ్ళని చూడురి. వీళ్ళు సార్లు అనుకోగల కాదు కాదు బడి పిల్లలే. అరే అవంటే స్కూల్ పిల్లలేరా? ఇంకంత పెద్దోళ్ళు బడి పూరలేందవ్వా అంటారా ఏంది? అయితే వీళ్ళు ఇప్పుడు కాదు 1979వ సంవత్సరంలో ఇదే వల్ల 7వ తరగతి దాకా చదువుకున్నారు. ఇక అటెంగా పెద్ద చదువుల కోసం స్కూలు కాలేజీ మారిరు. కాలం గడిచిపోయింది. చూస్తూనే 46 ఏళ్ళు గడిచిపోయింది. 46 ఏళ్ల కిందట దూరమైన దోస్తులు ఇగో ఇన్నేళ్లకు మళ్ళా కలుసుకున్నారు. అది కూడా చిన్నప్పుడు చదువు బాలబడి కాడనే. చూడు వాళ్ళ సంబరం. అసలు ఈ కాలంలో ఇంటి ముంగటోళ్ళనే సక్కగా చూడరు. దోస్తులు వచ్చిన కొద్దీ పాత దోస్తులను మర్చిపోతారు. అసంటిది 46 ఏళ్ల కిందట దోస్తాన్ని వీళ్ళు ఇంకా యాదికి పెట్టుకొని ఇట్లా కలుసుకొని ఒకరికొకరు మంచి చెడ్డలు చెప్పుకున్నారంటే వీళ్ళను మెచ్చుకోవాల్సిందే. అన్నట్టు అప్పుడు వాళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్లను కూడా సన్మానం చేసిరోలా. ఇక 46 ఏళ్ల కిందట కలుసుకున్నాక వీళ్ళది ఒక సంబరం కాదు. వీళ్ళు చిన్న పిల్లల లెక్క మారిపోయి వెనకటి ఆటలను ఆడుకుంటా ముడిసి ముప్పమైతురు. నిదానమే ప్రధానం. డ్రైవర్ అన్న జర భద్రం. ఇసంటే మనకు రోడ్ల మీద గోడల మీద కానొస్తూనే ఉంటాయి. చాలా మంది చదివినోళ్ళు ఉంటారు. ఇక అంతల్నే మర్చిపోతారు. వాళ్ళ పోకట వాళ్ళదే. లాస్ట్కి వస్తే అన్నం పుణ్యం తెలవనులను ఆగం చేస్తారు. అవు గట్లనే అయింది చూడురి. రోజు మనం ముచ్చట్ల యాక్సిడెంట్ల గురించి చెప్తానే ఉన్నాం. జర మెల్లగా ఓన్రి మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు అని. ఎంత చెప్పినా చెవుటోని ముందు శంఖ మూదినట్టే ఉన్నది. వాళ్ళు చెప్పేది చెప్తారు, మేము నడిపేది నడుపుతాము అనుకుంటుండ్రు. ఉత్తరప్రదేశ్లోని రాయ్పూర్లా లారీ నడిపించుకుంటా వస్తున్నాడు. పులేరా అన్న వెనక ముందు చూసుకోకుండా మలిపిండు. అయ్యో చూసినారా ఎట్లా పడ్డదో.
జనంతా చూసుకుంటే అయిపోయేదే కదా. ఆగో ఈ అన్న బండి నడుపుకుంటా వెనకకు చూస్తున్నాడు. ఓ అన్న జనంతా ముందుకు పోయే, నీ మీద పడగల. ఎంత చెప్పినా అట్లనే చూస్తున్నాడు కదా. ఆడనే ఉన్నోళ్ళు అందరు వచ్చి ఏ తీరుగా చూస్తున్నారో చూడు. అయ్యో ఆ బులెరోలో ఉన్నోళ్ళకు ఏమైనా అయిందో ఏమో అని ఈ అన్న చూడు చేతులతోని ఎట్లా తవ్వుతున్నాడో పొట్టును. ఆడనే ఉన్నోళ్ళు అందరు వచ్చి ఎట్లన్నా చేసి బులెరో బండిలో ఉన్న అన్నను కాపాడాలని అందరు కలిసి ఒక్కొక్క చేతేసి బండి మలుపుతున్నారు. కానీ ఎంత చేసినా ఊతదే అయిపోయింది. ఆ బులెరో నడిపించిన డ్రైవర్ అన్న పానాలు పోయిందంట. అందుకే జర బండి నడిపించేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. ఇంకా మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇంకో యాక్సిడెంట్ అయింది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. చూడు ఈ బండి అన్న ఎంత స్పీడ్గా వస్తున్నాడో. చక్కగా వచ్చి చెక్ పోస్ట్ దగ్గర పెట్టిన దానికి గుద్దనే గుద్దిండు. వామ్మో ఇద్దరు కిందనే పడ్డారు కదరా నాయన. జనంత మెల్లగా వస్తే ఏమవుతుండే ఏందో ఏమో ఈ ఆగంలో పాడుగాను. ఇంకానేం ఎవరికి ఏం కాలేదట. ఏందో ఏమో ఈ బండ్లు నడిపించుడు. చూసిరు కదా గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.